నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. చింతాడ రవికుమార్ అక్కడ ప్రవళిక అన్న ఎస్ఐని ఆవిడ నిర్వహిస్తున్నప్పుడు ఆవిడ చుట్టూ గుమ్ముగూడి ఆవిడ్ని తోసేసి మ్యాన్ హ్యాండిల్ చేస్తే ఆవిడ చేతులు అడ్డు పెట్టుకుని లిటరల్లీ షీ కవర్డ్ హర్ సెల్ఫ్. ఎయిటర్ విజువల్స్ చేయండి ఇక్కడ. శ్రీకాకుళంలో వైసీపీ ఇన్ఛార్జ్ ఇక్కడ మనం చూసుకుంటే చింతాడ రవికుమార్. ఈ చింతాడ రవికుమార్ పరారులో ఉన్నాడు. నిన్న సాయంకాలం చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. ఎవరెవరైతే దీనిపైన ఉన్నారో దీనిపైన ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి వీళ్ళని అర్జెంటుగా అరెస్ట్ చేయాలి. మహిళ పైన దాడి, హత్యాయత్నం, దాని తర్వాత డ్యూటీ నిర్వహిస్తున్న పోలీస్ పైన మ్యాన్ హ్యాండిలింగ్, వీటన్నిటిపైన కేసెస్ నమోదు చేసి అర్జెంటుగా సీరియస్ సెక్షన్స్ పెట్టి లోపలేయాలన్నప్పుడు ఇమ్మీడియట్గా చింతాడ రవికుమార్ పరారులో వెళ్ళాడు. ఆ రవికుమార్ చిక్కినట్టున్నాడు పోలీసులకి. ఇప్పుడు ఇమ్మీడియట్గా బడితి పూజ మొదలవుతుంది. ఆ చింతాడ రవికుమార్ ఒక వీడియో రిలీజ్ చేసి పెడతాడు. ఆ వీడియో కూడా ఫస్ట్ సాక్షి వాళ్ళకే ఇస్తారు. సాక్షి వాళ్ళకి ఇచ్చి టెలికాస్ట్ చేయండి అన్న, అర్జెంటుగా ఈ క్యాండిడేట్, ఈ పశువులాగా ప్రవర్తించిన ఈ క్యాండిడేట్ మనోవేదన ఏంటో బయట ప్రజలకు చెప్పండి అన్నారు. ఫస్ట్ ఒకసారి ఆ వీడియో ఏందాం. వాస్తవంగా అక్కడ జరిగిన విషయం నేను చెప్తాను. మా ఆమదాలవలస నియోజకవర్గం నుండి వేలాది మంది అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీదుగా అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళబోతున్నారు. మాజీ మంత్రి అప్పలరాజు గారి దగ్గరికి. అక్కడికి వేలాది మంది జనాలు మా ఆమదాలవలస నియోజకవర్గం నుండి చేరుకుంటున్నారు. అనేక దగ్గరలో పోలీస్ ఆంక్షలు పెట్టారు, మాకు బారికేడ్లు పెట్టారు. అవన్నీ తప్పించుకొని అభిమానులు ఎవరికి వారుగా వచ్చి లాస్ట్కి ఒక పాయింట్ దగ్గరికి చేరుకుంటున్నారు. హైవే జంక్షన్ దగ్గరికి చేరుకుంటుంటే అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, మా భూజ్ మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి, అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగోలేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకి తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. విన్నారు కదండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం వేలాది మంది జనాలు, ఇంకొంతమంది అయితే లక్షల మంది అని చెప్తున్నారు. ఇంకా రెచ్చిపోండి, మీకు నవ్వు రెచ్చినందు ఎవరేం ఆపలేరు మిమ్మల్ని కానీ. సో ఆమదాలవలస ఇన్ఛార్జ్ ఇక్కడ చూసుకుంటే రవికుమార్, అతనికి ప్రవళిక గారు ముందు నుంచే తెలుసంట. ఆవిడ ఆరోగ్యం బాగాలేదంట. బాగోకపోతే మేడం మీరెందుకు వచ్చారు మేడం డ్యూటీకి, ఈరోజు జన సముద్రం మొత్తం పైశాచికత్వంగా జనాలు రోడ్డు మీదకి వస్తారు కదా మా వాళ్ళు, పక్కకెళ్ళండి మేడం మీకు ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు జై జగన్ నినాదాలు వచ్చినాయంట. వచ్చినప్పుడు జస్ట్ చెవులు ఇలా మూసుకున్నారంట. దాన్ని తీసుకొచ్చి ABN, TV5 సోషల్ మీడియాలో సర్కిల్ చేసి వేస్తారు. అసలు నా పైన ఏంటి, నేను జగన్ కోసం కృషి చేస్తాను, ముందుకు తీసుకెళ్తాను పార్టీని అని చెప్పి రెచ్చిపోతా కూర్చున్నాడు. ఇతనితో పాటు అక్కడ సీన్లో ఒకసారి ఎయిటర్ వేయండి, 4-5 ఆ లేడీని పుష్ చేస్తున్నారు. ఆవిడ చెవులు మూసుకోవడం కాదండి, లిటరలీ ఆవిడ చేతులు ముందుకు ఇలా కఫ్ చేసి పెట్టుకున్నారు ఫర్ హర్ సేఫ్టీ. బయటకు వెళ్ళలేని పరిస్థితి, గుమ్ముగూడారు. మొత్తానికి పోలీసులు ఈ రోజు ఈ చింతాడ రవికుమార్ని ట్రాక్ డౌన్ చేశారు. ఒకవేళ ఈ చింతాడ రవికుమారే ఎస్ఐ గారికి అంత బాగా తెలుసుంటే కనుక ఆవిడ చెప్పేవాళ్ళు కదా, నా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఉభయ కుశలోపరి కనుక్కోవడానికి వచ్చాడు, నన్ను పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి ప్రయత్నించారు అని. ఆవిడ సెల్ఫ్ డిఫెన్స్, అంటే లిటరలీ డిఫెన్స్ కూడా కాదండి, ఆవిడ కాపాడుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ రోజు. నిన్న లిటరలీ చూస్తే 40 గంటలైంది ఇన్సిడెంట్ దాటి. ఆ రోజే మక్కిలెరకు కొట్టుంటే ఈ క్యాండిడేట్ పారిపోయి వీడియోలు పెడతాడా, ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారా? ఆ రోజే మక్కిలెరగ తీసుంటే స్పాట్లో ఆవిడ ఎప్పుడైతే బాధపడుతున్నారో క్లియర్గా పోలీసులు చుట్టుపక్కల ఉంటారు కదండి, లేకపోతే ఆదేశాలు ఇచ్చుంటే స్పాట్లో అయిపోయేది పని. బట్ ఎనీవేస్, నెవర్ లెట్ బిఫోర్. 40 గంటల తర్వాత ఈ ప్రభుత్వం క్లియర్గా రియాక్ట్ అయ్యి ఈరోజు ఈ రవికుమార్కి ఆ లేడీ ఎస్ఐ చుట్టూ చేసిన వెధవేషాలందరికీ
తాట తీయడం మొదలైంది. వీళ్ళు ఇప్పుడే బయటకు రారు. జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకి వెళ్ళినా ఇలాంటి బ్యాచ్ అన్నిటిని ఏరుకోరి పెట్టి వీళ్ళందరూ మా దాంట్లో వేస్ట్ ఫెలోస్ అన్నట్టు ప్రూవ్ చేస్తే వాళ్ళని తీసుకెళ్లి మక్కలెరగొట్టడం పోలీసుల పని. ఐడెంటిఫై చేసుకుంటే వెళ్ళు, నీ ప్రతి పర్యటన ఇలాగే నువ్వు ఐడెంటిఫై చేయాలి. చేసిన వాళ్ళందరూ బొక్కలో కూర్చుంటారు. ఇది కాకుండా ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, ఈ జగన్మోహన్ రెడ్డికి గంజాయి బొక్కే ఇవ్వడానికి ఒకడు వచ్చాడు. గంజాయి బొక్కే ఎంత గొప్పగా ఉంది చూసారా వీళ్ళ పరిపాలన. ఒకప్పట్లో మనం గంజాయి ఎంత పండించేవాళ్ళం, అన్న మన నిర్వచనం అన్న నీకు ఇస్తున్నా అని చెప్పి గంజాయి బొక్కే ఇవ్వడానికి వచ్చాడు. అతను కూడా పట్టుకుని బొక్కలో వేస్తే ఈగిల్ టీము, ఇన్ని టీమ్స్ ఉన్నాయి కదండి ఏపీలో, వేస్తే తాట తీరుతుంది. సో మీరందరూ ఈ చింతాడ రవికుమార్ చెప్పిన దాంతో ఏకీభవిస్తారా? ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పక్కన తీసుకెళ్లే దృశ్యాల్లాగా ఉన్నాయి అవి, లేకపోతే ఆవిడ పైన అటాక్ చేయడానికి గుమ్ముగూడినట్టు కనిపిస్తుందా? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. అండ్ వీళ్ళ పైన పెట్టిన సెక్షన్లు కొంచెం భారీగా అనిపిస్తున్నాయా, తక్కువగా అనిపిస్తున్నాయా, దీనిపైన కూడా మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.